హాయ్ అందరికీ నమస్కారం। ఈరోజు వార్తా విశేషాల్లో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు అమ్మవారు నిజరూప దర్శనం ఇచ్చారు। ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ నిజరూప దర్శనం ఉంటుంది। వీటితో పాటుగా గ్రామ జాతరగా భక్తులంతా కూడా జరుపుకున్నటువంటి ఈ పండుగను ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగే కార్యక్రమాలు శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది। కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి అభిషేకాలు కావచ్చు, అలాగే స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవాలు, గ్రామ జాతరలో ప్రతి ఇంటి నుంచి తెచ్చినటువంటి కలశాలతోటి అమ్మవారికి అభిషేకం కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా మీకు చూపించడం జరుగుతుంది। చివరి వరకు ఈ వీడియోని చూడండి। తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। క్షేత్రంలో కొలువైనటువంటి అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకోవడానికి ఈ వసంత పంచమిని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి నిజరూప దర్శనం దర్శించుకొని అమ్మవారిని పవిత్ర జలంతో అభిషేకించడానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం। అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకోవడానికి పవిత్రమైనటువంటి జలంతో దివ్య కలశాలతో వస్తున్నటువంటి భక్తులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం। వాడవాడల ఊరూరా గ్రామ గ్రామాన ఇంటింట అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి అమ్మవారిని అంశాలతో కూడుకున్నటువంటి కలశాలని దివ్య కలశాలని తలపై ధరించి అమ్మవారికి అభిషేకించడానికి వస్తున్నటువంటి భక్తులందరికీ ఈ సందర్భంగా సాదర స్వాగతం పలుకుతున్నాం। జోగులాంబ అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకోవడానికి ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం తెలంగాణలో ఏకైక శక్తిపీఠంగా కొలువైనటువంటి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున నిజరూప దర్శనం దివ్య కలశాలతో వచ్చినటువంటి ఆ పవిత్ర జలంతో అమ్మవారిని అభిషేకించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం। ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారి యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది। అమ్మవారి దివ్య ఆశీస్సులు భక్తుల యొక్క కోరుకునేటువంటి కోరికలన్నీ నెరవేరేటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు। మేము సికింద్రాబాద్ వాస్తవ్యులము। ఇక్కడ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి 108 దక్షిణావత శంఖాలతోని అభిషేకం తలిచినాము। ఇక్కడ మేము హైదరాబాద్ వచ్చి ఇక్కడ అయ్యవార్ల సహకారంతో ఇక్కడ అమ్మవారికి ఈ పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి। కమిటీ వాళ్ళు అందరూ చాలా బాగా సహకరించారు। కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయ సహకారాలు చాలా బాగా అందించారండి। శ్రీ అలంపూర్ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన సందర్భంగా ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడం మా ప్రియతమ మిత్రులు ఈ దేవాలయ చైర్మన్ అయినటువంటి నాగేశ్వరరెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ దేవాలయం దర్శించుకోవడం జరిగింది। ఎంతో అతి ఉత్సాహంగా ఉత్తేజంగా ఈరోజు వసంత పంచమి అంటే సాక్షాత్తు సరస్వతి ఉద్భవించినటువంటి రోజు। ఋషులు దేవతలు అందరూ కూడా ఆహ్వానించడం వల్ల బ్రహ్మదేవుడు వేదం ద్వారా సరస్వతిని ఉద్భవించినటువంటి మహా మహిమాన్వితమైన రోజున ఈ అలంపూర్ జోగులాంబ క్షేత్రానికి రావడం జరిగింది। ఇక్కడ ఏర్పాటు ఈవో పురందర్ గారు ఎంతో చక్కగా అందరికి కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది। అందరు కమిటీ మెంబర్లు నాగేశ్వరరెడ్డి గారు అందరూ కూడా
ఎంతో చాకచక్యంగా ఉపాయంగా అందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి భక్తుడు ఉద్ధరించాలని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలని కోరుతూ ఈ దేవాలయం అతి ఉన్నత స్థానంలో దేశంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి 5వ శక్తిపీఠమైనటువంటి అమ్మవారు ఇక్కడ ఉండటం విశేషము. మీకు అందరికీ కూడా తెలుసు, సరస్వతి అంటే త్రిశక్తి. అదేవిధంగా పార్వతి, లక్ష్మీ, సరస్వతి త్రిశక్తి అంటారు. మరి అమ్మవారు రూపంలో ఇక్కడ మనకు ఉండడం విశేషము. కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు, మహిమాన్వితమైన రోజు. మనోవంచ, మనస్సులు ఏం కోరుకుంటే జరిగేటువంటి నిజరూప దర్శనం మా నాగేశ్వరరెడ్డి ద్వారా మాకు జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇంకా ఈ దేవాలయం ఇంకో మున్ముందు పోవాలని చెప్పి, ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ. అల్లంపూర్ తాలూకా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠ అమ్మవారు. ఈ అమ్మవారి ఆశీస్సులు అల్లంపూర్ తాలూకా కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆ అమ్మవారిని ఆశీస్సు కోరుకుంటున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. అమ్మవారిని మంచి దర్శనం అయింది. మంచిగా నా ఆశీస్సులు ఎప్పుడు, మా అమ్మవారిని ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటావని, అల్లంపూర్ తాలూకా ప్రజలకు ఎప్పుడు ఉంటావని కోరుతున్నాను. లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. నా పేరు వేమల విక్రాంత్ శర్మ. నేను ఇక్కడ ఆలయంలో అర్చకుండండి. మనకుండే 18 శక్తిపీఠాలు 5వ శక్తిపీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారు 5 రోజులు అంటే పాంచాంగ దీక్షగా ఇక్కడ అమ్మవారికి ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రథమం అంటే మొట్టమొదటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచం, అర్తిక్వరణం, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపణ కలశస్థాపన, అలాగే సహస్ర ఘటాభిషేకానికి అమ్మవారికి 7 సముద్రాలు నదులతో కూడిన కలశస్థాపన పూర్తయిందండి. అలాగే ఈ ద్వితీయం, తృతీయం, చతుర్థం ఈ 4 రోజులు కూడా నిత్యావాహన హోమాలు అలాగే నిత్యార్చనలు జరుగుతాయి. 5వ రోజు నాడు అమ్మవారికి ఇక్కడ వచ్చి సహస్ర ఘటాభిషేకం ఉంటుంది. అంటే 1000 కలశలతో అమ్మవారికి అభిషేకం ఉంటుందండి, సహస్ర కలశాభిషేకము. మరి ఈ అమ్మవారు వచ్చేసి ఉష్ణ రూపం అండి. అమ్మవారి యొక్క పై పలువరస ఇక్కడ పడింది. అమ్మవారు స్వతసిద్ధంగా ఉష్ణ రూపం, అందుకనే ఆలయం మొత్తం కూడా చుట్టూ నీళ్లతో నిండుకొని ఉంటుంది అమ్మవారి ప్రాంగణంలో. కాబట్టి అమ్మవారికి ఆ ఉష్ణం తగ్గించడం గురించి సంవత్సరంలో ఒక రోజు ఈ సహస్ర కలశాభిషేకం చేస్తాము. ఆ ఉష్ణం తగ్గడం గురించి అమ్మవారి స్వామి నాకోటి
भद्राक्षमनुध्रजतो ध्रुवांशौ ध्रुवामधुवे ध्रुवं कृष्णविरुञ्जगतो ध्रुवाः पर्वदायिने ध्रुवाराजा विजावयो जय वै समाजसिद्धाः पर्वदैवादिकाजने इन्द्र इवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमधारय अभिदुद्धमृतद्यतः अधरेदं शत्रवः इन्द्र इव वज्रहादिष्ठा अवहं